హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ చెప్పాలి. అది కేరళలో ఒక చిన్న విలేజ్లో పుట్టిన మిడిల్ క్లాస్ బాయ్ ఎలా స్టాక్ మార్కెట్లో లెజెండ్ అయ్యాడో. అతడే పొరింజో వెలియంత్. ఈయన సక్సెస్ జర్నీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఎంతో ఇన్స్పిరేషన్ అవుతుంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పొరింజో వెలియంత్ జూన్ 6, 1962లో చల్లకుడి విలేజ్ తిరుసు డిస్టిక్ అయిన కేరళలో జన్మించారు. ఈ ప్లేస్ అదర్పల్లి వాటర్ ఫాల్స్కి దగ్గరగా ఉంటుంది. వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. బట్ ఫైనాన్షియల్లీ ఈజ్ ఫ్యామిలీ లోయర్ మిడిల్ క్లాస్. తన చిన్నప్పుడే వాళ్ళ నాన్నగారికి హెల్త్ ఇష్యూ రావడం, ఫైనాన్షియల్గా చాలా అప్పులు కావడంతో 6th క్లాస్లోనే పొరింజో న్యూస్ పేపర్ సెల్ చేసి పనికి వెళ్ళాడు. ఎలా అయినా ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలనే స్ట్రాంగ్ ఫీలింగ్ ఉండేది చిన్నప్పటి నుంచి. చిన్న ఏజ్లోనే పొరింజోకి బిజినెస్ అండ్ మనీ మ్యాటర్స్లో న్యాచురల్ ఇంట్రెస్ట్ ఉండేది. స్టడీస్తో పాటు అకౌంటెంట్ జాబ్ చేశారు. అది కూడా కేవలం 1000 రూపీస్ పర్ మంత్. కేరళలో ఆ టైంలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి గవర్నమెంట్ జాబ్స్, బ్యాంకింగ్, టీచింగ్, ఇంజనీరింగ్ లాంటి సేఫ్ కెరీర్స్ మీద ఫోకస్ చేస్తుంటే, బట్ పొరింజోకి మాత్రం డిఫరెంట్ డ్రీమ్స్ ఉన్నాయి. పార్ట్ టైం జాబ్ చేస్తూ హీ స్టడీ లా ఫ్రమ్ ద ఎర్నాకులం గవర్నమెంట్ కాలేజ్. ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యాక హీ రియలైజ్ ట్రెడిషనల్ జాబ్స్ వల్ల ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రాదు అని డిసైడ్ అయ్యాడు. ఒక బోల్డ్ డెసిషన్ తీసుకున్నాడు, ముంబైకి వెళ్ళి స్టాక్ మార్కెట్లో ట్రై చేయాలి అని. ఇమాజిన్ చేయండి, 1990sలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఈవెన్ స్టాక్ మార్కెట్ అంటే ఏంటో తెలియని టైంలో స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు. పొరింజో 1990లో జస్ట్ 28 years ఓల్డ్ ఏజ్లో బ్యాగ్ పట్టుకొని ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అయిన ముంబైకి వెళ్ళాడు. నో కనెక్షన్స్, నో ఫైనాన్షియల్ బ్యాకింగ్, జస్ట్ ప్యూర్ డిటర్మినేషన్ అండ్ బర్నింగ్ డిజైర్తో సక్సెస్ అవ్వాలని వెళ్ళాడు. ఆ టైంలో ముంబై స్టాక్ మార్కెట్ అంటే దలాల్ స్టేట్, ఫ్లోర్ ట్రేడింగ్, లాట్స్ ఆఫ్ షౌటింగ్, కంప్లీట్ కేయోస్. బట్ పొరింజో డిసైడ్ అయ్యాడు ఇదే తన ఇల్లు అని. ముంబై రీచ్ అయిన తర్వాత పొరింజోకి ఫస్ట్ జాబ్ కోటక్ సెక్యూరిటీస్లో యాజ్ ఏ ఫ్లోర్ ట్రేడర్గా జాబ్ వచ్చింది. ఫ్లోర్ ట్రేడింగ్ అంటే ఫిజికల్ ట్రేడింగ్. ఫ్లోర్లో నిల్చొని బై అండ్ సెల్ ఆర్డర్స్ని ఎగ్జిక్యూట్ చేయడం. హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ గట్టిగా అరుస్తూ బై అండ్ సెల్ ఆర్డర్స్ని ప్లేస్ చేస్తారు. బట్ యంగ్గా ఉన్న పొరింజో దీన్ని చాలా క్విక్గా అడాప్ట్ చేసుకున్నారు. హీ వాజ్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్, మార్కెట్ మూమెంట్స్, ఇన్వెస్టర్ సైకాలజీ, కంపెనీ ఫండమెంటల్స్. చాలా డెడికేట్గా వర్క్ చేసేవాడు ఎర్లీ మార్నింగ్ నుంచి లేట్ నైట్ వరకు. 4 years తర్వాత ఇన్ 1994 లైఫ్ చేంజింగ్ మూమెంట్ వచ్చింది. హీ జాయిన్డ్ పరాగ్ పారిక్ సెక్యూరిటీస్ యాజ్ ఏ రీసెర్చ్ అనలిస్ట్ అండ్ ఫండ్ మేనేజర్. ఇక్కడ రియల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది. పరాగ్ పారిక్ ఈజ్ నోన్ ఫర్ ద వాల్యూ ఇన్వెస్టింగ్ అప్రోచ్, బయింగ్ గుడ్ కంపెనీస్ వెన్ దే వర్ అవైలబుల్ ఎట్ చీప్ ప్రైస్. ఇక్కడ పొరింజో లెర్న్ ద ఆర్ట్ ఆఫ్ ఫండమెంటల్ అనాలిసిస్. కంపెనీ బ్యాలెన్స్ షీట్స్ చదవడం, ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్స్ని అనలైజ్ చేయడం, మేనేజ్మెంట్ క్వాలిటీ అసెస్ చేయడం, ఇవన్నీ స్కిల్స్ డెవలప్ చేసుకున్నారు. 1999 వరకు ఆల్మోస్ట్ 5 years వర్క్ చేశారు అండ్ అబ్జర్వ్డ్ ఎవ్రీథింగ్ లైక్ ఏ స్పాంజ్. తర్వాత పొరింజో డిసైడ్ వాంట్ టు స్టార్ట్ హిస్ ఓన్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అండ్ ఇంప్లిమెంట్ హిస్ ఓన్ స్ట్రాటజీస్. ద బిగ్ లెసన్ ఫ్రమ్ దిస్ ఫేజ్, నెవర్ స్టాప్ లెర్నింగ్. ఈవెన్ టుడే సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ లైక్ పొరింజో స్పెండ్ అవర్స్ రీసెర్చింగ్ అండ్ స్టడీయింగ్. మార్కెట్లో సర్వైవ్ అవ్వాలంటే కంటిన్యూస్ లెర్నింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ మేజర్ సక్సెస్ స్టోరీ. 1999లో పొరింజో తన ఓన్ ఫిర్మ్ స్టార్ట్ చేశారు, ఈక్విటీ ఇంటెలిజెన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. స్టార్టప్ ఫేజ్లో టైపికల్ ప్రాబ్లమ్స్, మనీ తక్కువ, క్లయింట్స్ ఎవరూ లేరు, క్లాసిక్ ఎంటర్ప్రెన్యూర్ స్ట్రగుల్స్ ఎక్కువగా ఫేస్ చేశారు. అప్పుడే తన ఫస్ట్ బ్రేక్అవుట్ వచ్చింది, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఆ టైంలో ఈ స్టాక్ని ఆల్మోస్ట్ ఎవ్రీవన్ ఇగ్నోర్ చేశారు. రీజన్, ఒక చిన్న అన్నోన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ కేరళ నుంచి అని. మార్కెట్లో ఎక్స్పర్ట్స్ అందరూ చెప్పారు, పొరింజో వై ఆర్ యు వేస్టింగ్ మనీ ఆన్ దిస్ పెన్నీ స్టాక్, సేఫ్గా ఉండాలి అంటే బిగ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చెయ్యి. కానీ పొరింజో రీసెర్చ్ డిఫరెంట్ స్టోరీ చెప్పింది. కంపెనీ ఫండమెంటల్స్ సాలిడ్గా ఉన్నాయి, మేనేజ్మెంట్ బాగుంది, వాల్యుయేషన్స్ వెరీ చీప్లో ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ వాల్యూకి తక్కువ ప్రైస్లో ట్రేడ్ అవుతుంది. సో ఈ టుక్ ఏ కంట్రాక్ట్ బెట్ అండ్ ఇన్వెస్టెడ్ హెవీలీ. మార్కెట్లో చాలామంది నవ్వారు. కేరళ నుంచి వచ్చిన ఈ గాయకి స్టాక్ మార్కెట్ గురించి ఏమీ తెలియదు అని అనుకున్నారు. బట్ పేషెన్స్ ప్లస్ రీసెర్చ్ పవర్ చూపించాయి. జియోజిత్ ఫైనాన్స్ సర్వీసెస్ మల్టిపుల్ రిటర్న్స్ని ఇచ్చింది, అంటే తన ఇన్వెస్ట్మెంట్ మల్టిపుల్ టైమ్స్ గ్రో అయింది. ఈ సక్సెస్తో పొరింజోకి కాన్ఫిడెన్స్ బూస్ట్ అయింది. ఫస్ట్ సీరియస్ క్లయింట్స్ కూడా అట్రాక్ట్ అయ్యారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ లైఫ్లో ఒక గోల్డెన్ లెసన్ నేర్చుకున్నాడు, బై వెన్ అదర్స్ ఆర్ సెల్లింగ్, సెల్ వెన్ అదర్స్ ఆర్ బయింగ్. అప్పటి నుండి ఈ ఇన్వెస్టింగ్ స్టైల్ పొరింజో వెల్త్ సిగ్నేచర్ స్ట్రాటజీ అయిపోయింది. ఇప్పుడు మనం పొరింజో ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ గురించి మాట్లాడుకుందాం. ఇది తనకి లెజెండరీ స్టేటస్ని ఇచ్చింది. ఫస్ట్ వన్, వాల్యూ ఇన్వెస్టింగ్. పొరింజో బెంజమిన్ గ్రాహం అండ్ వారెన్ బఫెట్ వాల్యూ ఇన్వెస్టింగ్ ప్రిన్సిపల్స్ని ఫాలో చేస్తాడు, బట్ వాటికి తన స్పెషల్ ఫ్లేవర్ని యాడ్ చేస్తాడు. అండర్ వాల్యూ స్టాక్స్ని ఐడెంటిఫై చేసి డిసిప్లిన్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. అందుకే ఆయన ఫేమస్ ఫర్ ద వాల్యూ ఇన్వెస్టింగ్ అండ్ కాంట్రేడింగ్ స్ట్రాటజీస్. సెకండ్, స్మాల్ క్యాప్ ఫోకస్. చాలామంది బిగ్ ఇన్వెస్టర్స్ లార్జ్ క్యాప్ సేఫ్ స్టాక్స్లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, కానీ పొరింజో మాత్రం స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. ఆయన బిలీఫ్ ఏంటంటే రియల్ మల్టీబ్యాగర్ స్టాక్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే స్మాల్ క్యాప్ స్టాక్స్లే అని. థర్డ్, బాటమ్ అప్ అప్రోచ్. మార్కెట్ ట్రెండ్స్, మ్యాక్రో ప్రిడిక్షన్ ఫాలో చేయడు. ఇన్స్టెడ్ ఇండివిజువల్ కంపెనీస్ని డీప్లీ స్టడీ చేస్తాడు. బిజినెస్ మోడల్, మేనేజ్మెంట్ క్వాలిటీ, ఫైనాన్షియల్ హెల్త్, కాంపిటేటివ్ అడ్వాంటేజ్ని అనాలిసిస్ చేస్తాడు. ఫోర్త్, లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్. క్విక్ ప్రాఫిట్స్ కోసం పొరింజో ఇన్వెస్ట్మెంట్ చేయడు. స్టాక్స్ని ఇయర్స్, సమ్టైమ్స్ డికేడ్స్ హోల్డ్ చేస్తాడు. మార్కెట్లో షార్ట్ టర్మ్ వాలటైల్ని ఇగ్నోర్ చేసి కంపెనీ లాంగ్ టర్మ్ పొటెన్షియల్ మీద ఫోకస్ చేస్తాడు. ఫిఫ్త్, కాంట్రేరియన్ మైండ్ సెట్. ఎవరైనా ప్యానిక్లో సెల్ చేస్తే పొరింజో బై చేస్తాడు. మార్కెట్ ఎరోపిక్గా బై చేస్తుంటే పొరింజో కాషియస్ అవుతాడు. ఈ కాంట్రేరియన్ మైండ్ సెట్కి స్టీల్ నర్వస్ ప్లస్ స్ట్రాంగ్ కన్విక్షన్ కావాలి. సిక్స్త్, రిస్క్ మేనేజ్మెంట్. స్మాల్ క్యాప్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా కూడా పొరింజో రిస్క్ మేనేజ్మెంట్ చాలా కేర్ఫుల్గా మెయింటైన్ చేస్తాడు.
ప్రాపర్ డైవర్సిఫికేషన్ చేసేవారు. నెవర్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అనే ప్రిన్సిపల్ని ఫాలో చేసేవాడు. మేజర్ సక్సెస్ స్టోరీస్ అండ్ స్టాక్ పిక్స్ చూసుకుంటే పురింజీ వెలియంత్ని స్టాక్ మార్కెట్లో ఫేమస్ చేసిన లెజెండరీ స్టాక్ పిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ శ్రేయస్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ లిమిటెడ్, సెకండ్ జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్, థర్డ్ ధనలక్ష్మి బ్యాంక్, ఫోర్త్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అండ్ రీసెంట్ పిక్ తానేజియా ఏరోస్పేస్. రీసెంట్గా పురింజీ 4 crore స్టేక్ని అక్వైర్ చేశారు తానేజియా ఏరోస్పేస్. ఈ మైక్రో క్యాప్ స్టాక్ లాస్ట్ 1 yearలో 334 రిటర్న్స్ని డెలివర్ చేసింది. ప్యాటర్న్ క్లియర్ కదా, హీ నెవర్ ఫాలోస్ ద క్రౌడ్. మార్కెట్లో అందరూ రన్ అవే చేస్తుంటే పురింజీ సైలెంట్గా హోంవర్క్ చేసి ఇడెన్ వాల్యూ స్టాక్స్ని బై చేస్తారు. ఛాలెంజెస్ అండ్ మార్కెట్ క్రాషెస్. సక్సెస్ జర్నీలో ఛాలెంజెస్ లేకుండా ఉండవు కదా. పురింజీ కూడా మల్టిపుల్ మార్కెట్ క్రాషెస్ని ఫేస్ చేశారు. 2028లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్, 2020లో కోవిడ్ క్రాష్, క్రిటిసిజం అండ్ డౌట్స్. ఫైనాన్షియల్ మీడియా అండ్ ఎక్స్పోర్ట్స్ చాలాసార్లు తన స్మాల్ క్యాప్ ఫోకస్ అప్రోచ్ని క్రిటిసైజ్ చేశారు. రిస్క్ ఎక్కువ, వై నాట్ లార్జ్ క్యాప్స్ అని క్వశ్చన్స్ ఫేస్ చేశారు. ఆయన సింపుల్ రెస్పాన్స్, రిస్క్ రివార్డ్ రేషియో బాగుంటే క్యాల్కులేట్ రిస్క్ తీసుకోవాలి. ఫియర్ వల్ల ఆపోజిట్ ఇండస్ట్రీని మిస్ చేయకూడదు. కీ లెసన్: ఎవ్రీ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ విల్ ఫేస్ డౌట్స్ అండ్ క్రిటిసిజం, బట్ దోస్ హూ స్టిక్ టు వెల్ రీసెర్చ్డ్ కన్విక్షన్స్ విల్ అల్టిమేట్లీ విన్. టుడే పురింజీ వెలియంత్ ఈజ్ ఏ ఫౌండర్ అండ్ ఫండ్ మేనేజర్ ఆఫ్ ఈక్విటీ ఇంటెలిజెన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఈ ఫిర్మ్ మెయిన్లీ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ మీద ఫోకస్ చేస్తుంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. పురింజీ ట్విట్టర్లో యాక్టివ్గా ఉంటాడు. మోర్ దెన్ 1 million ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేసి వాల్యూ ఇన్వెస్టింగ్ ప్రిన్సిపల్స్ రీటైలర్ ఇన్వెస్టర్స్కి చెప్తూ ఉంటాడు. ప్రెజెంట్ నెట్వర్క్ చూసుకుంటే ఒక కేరళ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి స్టార్ట్ అయ్యి టుడే హీ హ్యాస్ ఎ నెట్వర్త్ ఆఫ్ 200+ crores. క్లియర్గా ప్రూవ్ చేశారు రైట్ నాలెడ్జ్, పేషెన్స్, డిసిప్లిన్తో స్టాక్ మార్కెట్లో వెల్త్ బిల్డ్ చేయొచ్చు అని. కీ లెసన్స్ ఫ్రమ్ ద పురింజీస్ జర్నీ. ఫస్ట్ వన్, పేషెన్స్ ఈజ్ ఎవ్రీథింగ్. సెకండ్, కాంట్రియంట్ థింకింగ్. థర్డ్, ఫోకస్ ఆన్ ఫండమెంటల్స్. ఫోర్త్, స్మాల్ క్యాప్ ఆపర్చునిటీ. ఫిఫ్త్, లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్. సిక్స్త్, కంటిన్యూస్ లెర్నింగ్. సెవెంత్, రిస్క్ మేనేజ్మెంట్. ఫ్రెండ్స్, పురింజీ వెలియంత్ స్టోరీ చాలా ఇన్స్పైరింగ్, కానీ రిమెంబర్, ఓవర్నైట్ సక్సెస్ స్టోరీ కాదు ఇది. 30+ years ఆఫ్ హార్డ్ వర్క్, లెర్నింగ్ అండ్ డిసిప్లిన్ వల్ల ఈ లెవెల్కి రీచ్ అయ్యాడు. స్టాక్ మార్కెట్లో ఈజీ మనీ ఉండదు, బట్ స్మార్ట్ మనీ డెఫినెట్గా ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ లాంగ్ టర్మ్ వెల్త్, రీసెర్చ్ థరోలీ బిఫోర్ ఇన్వెస్టింగ్, హ్యావ్ ఏ పేషెన్స్ లైక్ ఏ మాంక్, డోంట్ ఫాలో ద క్రౌడ్ బ్లైండ్లీ, ఫోకస్ ఆన్ బిజినెస్ ఫండమెంటల్స్, థింక్ లాంగ్ టర్మ్, నాట్ క్విక్ ప్రాఫిట్స్. మార్కెట్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, బట్ గుడ్ కంపెనీస్ ప్లస్ పేషెంట్ ఇన్వెస్టర్స్ ఆల్వేస్ విన్. పురింజీ జర్నీ proves even middle class boy from Kerala village can become stock market legend. And remember his golden words: మార్కెట్ సెంటిమెంట్ ఫాలో చేయకండి, బిజినెస్ లాజిక్ని ఫాలో చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ ఇన్స్పైరింగ్ సక్సెస్ స్టోరీ. కీప్ ఇన్వెస్టింగ్ వైజ్లీ అండ్ మే యువర్ పోర్ట్ఫోలియో గ్రో లైక్ ఏ పురింజీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ ఇన్స్పిరేషనల్ ఇన్వెస్టింగ్ స్టోరీస్. జై హింద్.